హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కథలోకి వెళ్తే, వీరయ్య మరియు పద్మ భార్యాభర్తలు ఒక గ్రామంలో ఉండేవారు. కొంతకాలం తర్వాత వారు బిడ్డకు జన్మ ఇవ్వబోతున్నారు. పద్మను ఆసుపత్రిలో చేర్చారు. నర్సు వచ్చి మీకు కవల పిల్లలు పుట్టారని వీరయ్యకు శుభవార్త చెప్పింది. వీరయ్య ఇద్దరు అబ్బాయిలేనా అని అడుగుతాడు. కానీ ఒక అబ్బాయి ఒక అమ్మాయి అని నర్సు చెబుతుంది. వీరయ్యకి అమ్మాయి పుట్టడం ఇష్టం లేదు. ఎందుకంటే అమ్మాయికి పెళ్లి చేయడానికి ఖర్చవుతుందని అతని భయం. వారం రోజుల తర్వాత వీరయ్య తన భార్యా పిల్లలను తీసుకుని తన ఇంటికి వచ్చాడు. అతను ఎక్కువగా అబ్బాయినే బాగా చూసుకునేవాడు. వీరయ్య ఇలా చేయడం పద్మకు నచ్చలేదు. ఒకరోజు వీరయ్య తన భార్యతో, మనము ఇద్దరు పిల్లలను పోషించలేము, ఇప్పుడు మన ఆర్థిక పరిస్థితి కూడా అంత బాగాలేదు అని చెప్పాడు. అంతేకాకుండా అమ్మాయికి పెళ్లి చేయాలి, వాటి ఖర్చులను మనము భరించలేము. కాబట్టి మనం అమ్మాయిని నా స్నేహితునికి అప్పగిద్దాం. వాళ్లకు సంతానం కూడా లేదు. వాళ్ళు మన అమ్మాయిని మనకన్నా బాగా చూసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు చాలా ధనవంతులు. పద్మ అమ్మాయిని వారికి ఇవ్వడానికి ఒప్పుకోలేదు. కానీ పాపం వీరయ్య ప్రతిరోజు వేధించేసరికి ఆమె వీరయ్య చెప్పిన దానికి అంగీకరించింది. వీరయ్య వారి కూతుర్ని తన స్నేహితుడి భార్యకు అప్పగించాడు. వారికి పిల్లలు లేనందున అమ్మాయిని తీసుకొని చాలా సంతోషంగా ఉన్నారు. కొంతకాలం గడిచిన తర్వాత వీరయ్య తన అబ్బాయిని బాగా పెంచుకున్నాడు. అతను అడిగినవి కాదనకుండా ఇచ్చేవాడు. ప్రతి కోరికను తీర్చేవాడు. అబ్బాయికి 20 ఏళ్ల వయసులో తనకు బైక్ కొనివ్వమని పట్టుపట్టాడు. వీరయ్య తన భార్య నగలు అమ్మేసి కొడుకుకు బైక్ తీసుకున్నాడు. కొంతకాలం తర్వాత అతను తన అబ్బాయి బాగుండాలని వారి పొలం అమ్మేసి ఒక దుకాణం పెట్టించాడు. కొన్ని నెలల తరువాత వారి అబ్బాయికి వివాహం చేశారు. వివాహం జరిగిన కొన్ని రోజుల తర్వాత కుమారుడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక రకంగా గొడవలు పడుతూనే ఉండేవాడు. తన భార్యను, తన అత్తామామలను ఒక్క మాట కూడా అననిచ్చేవాడు కాదు. ఒకరోజు తన కుమారుడు వీరయ్యను, పద్మను ఇద్దరినీ తన ఇంటి నుండి వెళ్ళిపోమ్మని ఇంటి నుండి బయటికి గెంటేశాడు. వాళ్ళు ఎంతగానో బ్రతిమాలినా కూడా ఇంట్లోకి రానివ్వలేదు. వీరయ్య మరియు అతని భార్య ఏం చేయాలో తెలియక ఒక గుడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పద్మ వీరయ్యతో, గుడిలో ప్రసాదం పంచుతున్నారు, ఆకలిగా ఉంది, తిందాం అని చెప్పింది. ప్రసాదం తీసుకుంటుండగా వీరయ్య స్నేహితుడి భార్య అక్కడికి వచ్చింది. ఆమె వీరయ్యను చూసి గుర్తుపట్టింది. ఆమె తన కూతురుకు వీరయ్యను పరిచయం చేసింది. 25 సంవత్సరాల క్రితం మీరు మాకు ఇచ్చిన అమ్మాయి అని చెప్పింది. ఈరోజు ఆ అమ్మాయి ఒక డాక్టర్ మరియు వృద్ధాశ్రమంని కూడా నడుపుతుంది అని చెప్పింది. వీరయ్య, పద్మ తమ కూతుర్ను చూసి చాలా సంతోషపడ్డారు. వారు తమ కూతురితో జరిగిన అన్ని విషయాలు చెప్పారు. కూతురు వారి మాటలు విని, ఇప్పటి నుంచి మీరిద్దరూ నాతోనే ఉండమని చెప్తుంది. కాబట్టి మనకు ఎవ్వరూ పుట్టినా స్వీకరించండి. అబ్బాయి ఎక్కువ, అమ్మాయి తక్కువ అని తేడాలు, వ్యత్యాసాలు చూపించకండి. తల్లిదండ్రులకు పిల్లలందరూ సమానమే. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. మరెన్నో కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.